వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నాగజ్యోతి. ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన కలెక్షన్ ఏంటంటే చందేరి శారీస్ అండి. చందేరి సరే, ఇంకా శారీ కలర్స్లోకి, డిజైన్లోకి, ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం మరి. ఓకేనా? ఇది వచ్చి స్కై బ్లూ కాంబినేషన్గా ఎల్లో వచ్చిందండి. ఇది బ్లాక్ కాంబినేషన్గా రెడ్ వచ్చిందండి. ఇప్పుడు బ్లాక్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. బ్లాక్ రెడ్ కాంబినేషన్స్తో ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే బాగుంటుంది కాంబినేషన్ ఎప్పుడు. సో అందువల్ల నేను బ్లాక్ అనేది తెప్పించాను అని మీకు ఈరోజు చూపిస్తున్నాను కూడా. ఇంకొక కలర్ ఏంటంటే ఇంకా రెడ్ అండ్ గ్రీన్ అండి. ఇంకొకటి రెడ్ అండ్ గ్రీన్. మరి శారీ విషయంలోకి వస్తే, డిజైన్లోకి వస్తే, ఈ శారీ చూసారా? ఈ శారీ ఫ్యాబ్రిక్గానే వస్తే చందేరి శారీ అండి. ఇది చాలా వెయిట్లెస్గా ఉంటుంది, చాలా వెయిట్లెస్ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. మరి ఇంకా శారీ విషయంలోకి వస్తే, ఈ శారీ చూసారా? కలర్స్ ఎంత బాగా యాడ్ చేశారు. స్కై బ్లూకి పింక్ ఇచ్చారు, ఎల్లో ఇచ్చారు, పింక్ ఎల్లో అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఒక కొమ్మ పైన ఒక పక్షి ఎగురుతున్నట్టు, అంటే కూర్చునేదానికి ఎగురుతున్నట్టు ఎంత బాగా ఇచ్చారో చూసారా? పక్షి రెక్కలు కూడా ఎంత కలర్ కాంబినేషన్గా చూసారు చూడండి. ఈ ఎల్లో కదా, సో అందువల్ల ఎల్లో ఇచ్చారనమాట. ఇక్కడ ఎల్లో ఫెదర్స్ ఇచ్చారనమాట. ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఫ్లేవర్ కూడా వచ్చి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు. బ్లూ ఇస్తే చీరలో కలిసిపోతానని, సో డిఫరెంట్గా ఇచ్చారు కాంబినేషన్. ఇంకా ఇది హాఫ్ వైట్ అనమాట. ఓకేనా? ఈ బోర్డ్ చూడండి. ఈ బోర్డ్కి కలర్ కాంబినేషన్ వేరు, ఈ బోర్డ్కి కలర్ కాంబినేషన్ వేరు. సో శారీ వచ్చి చాలా అందంగా వచ్చింది. చూసారా? చూపిస్తాను చూడండి. శారీ పై బార్డర్ చూసారంటే ఈ చిన్న బార్డర్ వస్తుందండి. ఒక్క నిమిషం. ఈ పై బార్డర్ చూసారంటే చిన్న బార్డర్ వస్తుంది. ఈ చిన్న బార్డర్ నుంచి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా కిందకు వచ్చేసరికి ఈ పెద్ద బార్డర్ అండి. ఓకేనా? ఇది పళ్ళు. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ వస్తుంది. ఓకేనా? ఇంకొకటి గమనించారు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి జరీ వస్తుంది. ప్రతి ఒక్క శారీ బార్డర్కి జరీ వస్తుంది. ఇప్పుడంతా ఆ ప్లెయిన్ అంతా వచ్చేయలేదండి. ఈ గోల్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కదా, సో గోల్ జరీ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి ఈ జరీ అనేది యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకోటలకి కూడా, అంటే ఎవరైనా తాంబూలం కానీ, ఎవరైనా ఇంటికి గెస్ట్గా ఫస్ట్ టైం వచ్చారు, మనం తాంబూలం పెట్టాలి అంటే కూడా ఇట్లాంటి శారీస్ పెడుతున్నారు. దేనికంటే అమ్మగారింటి సైడ్ నుంచి, ఎవరి సైడ్ నుంచి కానీ ఒక పట్టు అంచుతో వస్తే అది ఇంటికి అనేది చాలా మంచిది అనేసి అందువల్ల ఇట్లాంటి శారీస్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఇదేంటంటే గోల్డ్ అంచు కలిసింది. సో పట్టు చీర టైప్లో ఇది కూడా ఇప్పుడు అందరికీ ఫేమస్లో వెళ్తుంది. సో అందరు ఇలాగే పాటిస్తున్నారు కూడా. నాకు ఒక ఆంటీ చెప్తే నేను తెలుసుకున్నాను అనమాట. ఎప్పుడైనా శారీ తీసుకోవాలన్నా తక్కువ రేట్లో పెట్టినా ఈ గోల్డ్ జరీ వచ్చేటట్టు తీసుకోమా, అప్పుడు అమ్మ వాళ్ళు ఎవరైనా పట్టు చీరతో సమానము అనేసి. సో అందువల్ల ప్రతి శారీస్ ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట, గోల్డ్ జరీ ఫినిషింగ్తో. ఇంకొక కలర్ వచ్చారంటే బ్లాక్ అండ్ రెడ్ అండి. ఈ బ్లాక్ చూసారు అంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో ఎంత బాగుంది చూడండి. ఎల్లో రెడ్ వైట్తో చాలా బాగుంది. అక్కడ చెప్పినట్లు ఇక్కడ కూడా, ఇక్కడ వేరే కలర్ పక్షి ఉంటే ఇక్కడ వేరే కలర్ పక్షి. ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో చూడండి. చాలా బాగుంది కదా సారీ. ఇంకొక శారీ అండి. ఇంకొక శారీ వచ్చి రెడ్. ఈ రెడ్ శారీకి ఈ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ అండ్ ఎల్లో చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది శారీ. చాలా బాగుంది. ఒక గ్రాండ్గా ఒక పూజకు కానీ, ఒక ఫంక్షన్స్ కానీ వెళ్ళచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. ఈ ఏజ్ వాళ్ళు కట్టాలా, ఆ ఏజ్ వాళ్ళు కట్టాలా, బాగుండరా అనేది ఏం లేదు. ఈ శారీ ఎవరైనా కట్టుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనండి? మళ్ళీ ఇంకా చెప్పాను కదండి, ఇవన్నీ జరీతో కూడినవి. ఓకేనా? ఇంకా ఏమైనా ఈ శారీ గురించి వివరాలు కానీ, నెక్స్ట్ ఎవరైనా ఈ శారీ గురించి ప్రైస్ కానీ, డీటెయిల్స్ కానీ కనుక్కోవాలంటే పైన నా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. ఓకేనండి? రేపు మరి సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. బాయ్. రేపు మరి కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనండి? బాయ్.